అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 3 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం తెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలున్నా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారు. మీరు మన గురుగారు సంబంధించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ధనుసు రాశి వారి యొక్క నక్షత్రాలు మూల 1-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-3-4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ధనుసు రాశి వారి యొక్క అధిపతి గురుడు అంటే బృహస్పతి అండి. ఇక ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగులు పసుపు, బంగారు, లేత నారింజ. ఇక రేపు రోజున గ్రహబల ప్రకారము గురుబలము అదృష్టము, జ్ఞానము, పెద్దలకు ఆశీర్వాదం లభిస్తాయి. శని బలము కష్టంతో అయినా ఫలితం దక్కే అవకాశం ఉంది. ఇక బుధ బలము ఉద్యోగ వ్యాపారంలో రేపటి రోజున తెలివైన నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. ఇక చంద్రబలము కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. ఇక రేపు రోజున పరిహారాల పరంగా శివలింగాన్ని జలాభిషేకం చేయండి. బిల్వదళాలు సమర్పించి శివుని పూజించండి. పసుపు రంగు వస్తువులు లేదా శనగపప్పు దానం చేయండి. గురువులు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. ఇక రేపు రోజున పరిహారాలు సోమవారం కావడంతో పరమశివుని ఆరాధించడం అత్యంత శుభప్రదమండి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు దక్షిణామూర్తి లేదా శ్రీ గురు బృహస్పతి స్మరణ కూడా ధనుసు రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. ఇక రేపు రోజున తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలో పూర్తి జాగ్రత్త అయితే వహించండి. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా రేపటి రోజున ఉదయం నుండే మీకు తేలినటువంటి ఒక అదృష్టంగా జరిగేటువంటి ఒక విషయం గురించి అయితే మీ ఇంట్లో ఒక రహస్యం బయటపెట్టే విధంగా, అలాగే మీకు రేపటి రోజున ఒక పాజిటివ్ ఎనర్జీ రోజుగా చెప్పుకోవాలండి. రేపటి రోజున మీ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కూడా పెరగబోతుంది. అంటే నిద్ర లేచింది మొదలు ప్రసాదం ఉండటము, ఏదో సాధిస్తా అనే ధైర్యం కలగటము, కొంతమందికి ఇది ఒక హెచ్చరికలాగా కూడా రేపటి రోజున ఉండబోతుంది. అయితే మరికొంతమందికి ఇది భగవంతుడు ముందుగానిచ్చే ఒక సంకేతంగా కూడా ఉండవచ్చండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉదయం నుండి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పాలి. చంద్రుడు మీ యొక్క మనసుకు సంబంధించినటువంటి భావాలపై ముఖ్యంగా రేపటి రోజున మంచి ప్రభావం చూపించబోతున్నాడు. అలాగే శని భగవానుడు మీ రాశిపై తన యొక్క దృష్టి మాత్రము ఎవరు అంటే మీ వారు ఎవరు, మీ ముందు నటిస్తున్న వారు ఎవరు అనే విషయం కూడా చాలా క్లియర్గా తెలియబోతుంది. రేపటి ముఖ్యంగా ఒక స్త్రీ వలన రేపటి మీ యొక్క జీవితం అనే రకాల నష్టంగా తెలియపరిచే విధంగా, జీవితం తలకిందులయ్యే విధంగా పరిణామం కూడా కనిపిస్తుంది. అయితే రేపటి రోజు మీకు ఆ స్త్రీ మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మీ కుటుంబానికి దగ్గరగా ఉండేలాగా మీ బంధువుల్లో ఎవరో ఒకరు కావచ్చు, లేదా మీతో చాలా మధురంగా మాట్లాడే ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. వారి మనసులో ఉన్నది మీరు అనుకున్నట్లుగా ఉండదండి. ఆ స్త్రీ ద్వారా మీ యొక్క జీవితం ఒక వార్త, ఒక మాట, ఒక ఫోన్ కాల్ మీకు చేరుతుందనమాట. అయితే ఆ విషయము చిన్నదైతే తర్వాత మీరు కొన్ని నిమిషాలు ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండే అవకాశం ఉందండి. అయితే భయపడిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ పరిణామం మాట మీకు కాస్త కఠినంగా కనిపించినా చివరికి మీకు నిజం అనేది ఏంటని తెలుస్తుంది. రేపటి మార్గం కూడా తెలుస్తుందండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి. ఇద్దరు వ్యక్తులు అంటే ఒక మగ వ్యక్తి, ఇద్దరు ఆడ వ్యక్తులు మీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీ పూర్వగతి చూసి, అలాగే మీ యొక్క కుటుంబంలో మీరు నిలబడడం చూసి, మీ మీద ఉన్నటువంటి గౌరవం చూసి వారిలో అసూయ అనేది పెరిగిపోతుందన్నమాట. ఈ ముగ్గురు పేర్లు ముఖ్యంగా ఇటువంటి అక్షరాలతో ప్రారంభమవుతాయని తప్పకుండా తెలుసుకోండి. ఈ యొక్క మగ వ్యక్తి ఉంటారు కదండి, మగ వ్యక్తి పేరు వచ్చేసి R లెటరు, అలాగే S లెటరు, K లెటరు, ఇక V లెటర్. ఈ అక్షరాల్లో ఏదో ఒకటి ఉండొచ్చండి. ఒక ఆడ వ్యక్తుల పేర్లు వచ్చేసి ఒక లేడీ అనమాట. ఇద్దరు ఆడ వ్యక్తులు అనుకున్నాం కదండి. ఇందులో మొదటి ఆడ లెటర్ పేరు వచ్చేసి M, అలాగే R లెటర్ అనమాట. అలాగే L ఇంకొక రెండవ ఆడ వ్యక్తి యొక్క పేరు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు రోజున A, అలాగే N, అలాగే R ఈ అక్షరాల్లో మీకు తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఉండి ఉండొచ్చండి. అంటే ఖచ్చితంగా కూడా ఈ అక్షరాలు గుర్తొస్తే కనుక వారి మాటల విషయంలో మీరు 2-3 రోజుల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. ఎందుకంటే వాళ్ళు నేరుగా చెప్పకపోయినా మీ మనసులో గందరగోళాన్ని పెంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. అయితే రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఉదయం నుండి 8 గంటల నుండి 10 గంటల మధ్య, అలాగే సాయంత్రము 5:30 నుండి 8 లోపు ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీకు వస్తుంది.
ఇది డబ్బు అలాగే కుటుంబం లేదా ఒక పని లేదా ఒక బంధం గురించి వచ్చేటువంటి అవకాశం అనమాట. అయితే కొంతమందికి చెప్పాలంటే కనుక రేపటి రోజున చాలా రోజులుగా అయిపోయిన ఒక పని మరలా కదలబోతుంది అనేటువంటి ఒక సమాచారం వస్తుంది. ఇంకొందరికైతే ఒక స్త్రీ ద్వారా శుభవార్త వస్తుంది. అయితే అందరికీ ఒకే సూచన అనేది చెప్పలేమండి. మీ ప్లాన్ అందరికీ అయితే రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి. మీరు అనుకున్న పని పూర్తయ్యే వరకు కొంచెం నిశ్శబ్దంగా కూడా ఉండడం చాలా మంచిది. అలాగే రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అలా కూడా మేలు చేస్తుంది. అలాగే దగ్గర ఎక్కడైనా ఆంజనేయ స్వామి కూడా ఉంటే దర్శనం చేసుకోనండి. అలాగే రేపటి రోజు మీకు హనుమాన్ చాలీస పఠించడం అలా కూడా శత్రు బాధ నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే రేపటి రోజు మీరు జై శ్రీరామ్ అలాగే ఓం నమో వెంకటేశ్వర మంత్రాన్ని మీకు ఎనిసార్లు జపించడము అన్ని రకాలకు కూడా మంచిది. అలాగే ఒక గ్లాస్ నీటిలో కొంచెము రేపటి రోజున ఉప్పు పసుపు వేసి ఇంటి ముందు ఉంచండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలాగే రేపటి మీరు కొన్ని దానాలు కూడా చేయడం వల్ల చాలా మంచిదని చెప్పుకోవాలండి. అంటే తెల్లని బియ్యం కొద్దిగా పాలు లేదా ఏమైనా సరే తెల్లడికి సంబంధించినటువంటి వస్త్రాలు ఏమైనా సరే దానం చేయటం మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఎవరికైనా సరే మీరు దానంగా ఇవ్వటం అనేది శుభ ఫలితాన్ని రెట్టిపోతుంది. అలాగే రేపటి రోజు తప్పకుండా మీకు అనుకూలంగా అయితే కొన్ని విషయాలు ఎక్కువగా కనిపించబోతున్నాయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి ఒక చిన్న పరిహారం అనేది మీ జీవితాన్ని మార్చేయవచ్చు. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఇంకొంతమందికి వీడియోని షేర్ చేయడం ఉపయోగపడుతుంది, రీచ్ అవుతుంది కూడా. ఇక కొత్తగా మన ఛానల్ చూసినప్పుడు దయచేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి అంతా కూడా జరిగే ఈ పరిణామం అనేది ఎన్ని రోజులు లోపల ఎన్నో ఆలోచనలతో, ముఖ్యంగా చెప్పాలంటే రేపటి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ మనసు ఆనందం నిండిపోయినప్పుడు కూడా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా రేపు చెప్పాలంటే ఎవరైనా నమ్మితే హృదయంతో నమ్ముతారు. ఒక్కసారి మోసం చేసి తిరిగి వారి మొహం కూడా చూడనమాట. మీ స్వభావం అలా ఉంటుంది. అయితే చాలాసార్లు అందరూ కూడా చేయాలని చెప్పి వెళ్ళి మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి రోజులు కూడా ఉన్నాయండి. ముఖ్యంగా రేపటి రోజున మీకు అందరూ కూడా బాగా కలిసి వచ్చేటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రేపటి అందరికీ కూడా మీకు ఈ అక్షరాలతో సంబంధించిన వాళ్ళతోటి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్న కొంత చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయండి. ఏదో ఒక సమయంలో ఎక్కడైనా సరే మీకు రేపటి రోజున ఈ వ్యక్తుల ద్వారా మీకు అన్యాయం జరుగుతుందనే సూచన కూడా మీకు రేపటి రోజున స్పష్టంగా తెలుస్తుంది. ఇక రేపటి రోజున మీ కండగా కూడా ప్రశాంతంగా మీ మనసుది ప్రశాంతంగా ఉంటుంది. కనీసము రేపటి రోజున ఈ రాశి వర్ణకు కూడా ఎవరికైనా దాన ధర్మాలు చేయడం రెట్టింపు ఫలితంగా ఖచ్చితంగా ఇస్తుందండి. ఆదివారం ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండే రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీకు చాలా మంచిగా అనిపిస్తుందండి. అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ప్రయాణ విషయంలో కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. ఏ రోజున చేసే ఏ ప్రయాణం రేపటి మీకు అంత అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపటి ఒక చిన్న ప్రయాణం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. పెద్ద ప్రయాణాలు కొంచెం ఆపుకోవడం మంచిదండి. ఎందుకంటే ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఆలయ దర్శనం చేసుకోవడం కొంచెం వాయిదా వేసుకోండి. ప్రయాణాలు రేపటి మీకు అంత శుభకరంగా ఉన్నా కానీ ఇంకేమో ముందు ప్లాన్లు ఏమన్నా కూడా రేపటి వాయిదా వేసుకోండి. పని ఏదైనా కానివ్వండి రేపటి మీరు గందరగోళంతో ఆలస్యం కావచ్చు. ఎవరో ఒకరి పేరు మీద లేదా ఒకరి మాట మీ మనసుకు తగినటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితి అయితే పూర్తిగా మారిపోతుందండి. రేపటి రోజున తప్పకుండా మీరు ఏదైనా కానీ ఒక అమ్మవారి గుడికి వెళ్ళి తప్పకుండా వెళ్ళండి. దగ్గరలో ఉన్నటువంటి ఆలయం సందర్శించండి. లక్ష్మీ గుడికి లేదా దుర్గమ్మ గుడికి లేదా గురుదేవత గ్రామదేవతలు ఉంటాయి కానీ వాళ్ళ గుడికి వెళ్ళండి. సంబంధించిన ఆలయం ఉన్న ఎక్కడైనా సరే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ మనసులో ఉన్నటువంటి భయాల్ని తొలగించుకోండి. అమ్మవారి ఆలయంలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకోండి. ఇక అలాగే రేపు రోజున తెల్లవారితే మీ ఇంట్లో మీ యొక్క జీవితంలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున ఈ విషయాన్ని తెలుసు నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఒక్క నిమిషం సమయం అయితే తీసుకొని వీడియో ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి. రేపటి రోజున మీ జీవితంలో చాలామంది కూడా ఎండగా కూడా ఒకరు సరిపోవచ్చు, ఇంకొందరు సరిపోవచ్చు అండి. ఒక హెచ్చరికలా కూడా ఉంటుందన్నమాట. భగవంతుడు ముందుగానే ఏదో ఒక మనకు సంకేతాన్ని చూపిస్తూ ఉంటాడండి. రేపటి మాత్రము మీ ఇంట్లో ఒక వింత సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన మీరు కొంచెం చలించిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇక చిన్న విషయాలు పెద్దగా మీకు కనిపిస్తాయి. రేపటి ఒక చిన్న విషయం మీ ఇంట్లో పెద్ద గందరగోళం సృష్టించబోతుంది. కాబట్టి రేపటి ఇంట్లో ఉండ కాసేపు అయినా సరే మీరు మౌనం పాటించడము, ప్రశాంతంగా ఉండటం మంచిది. మీ నోరుని ఎంత అదుపులో పెట్టడం అంత మంచిదండి. అదేవిధంగా రేపటి మీరు ముందుకు వెళ్తే వారి యొక్క ఇది అంటే ఏదైనా సరే చేసేటప్పుడు ఏదైనా సరే వాదనలు దిక్కుండా ముందు సూటిగా మీరు మాట్లాడడం అయితే మంచిది. ఆ మాటను అక్కడి నుంచి గౌరవించి పక్కకు వెళ్ళిపోవడం కూడా మంచిదండి. ఇక రేపటి మీ ఇంట్లో ఈ గొడవ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు రేపటి మీ మౌనమే మీకు ఆయుధంగా మారబోతుంది. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, కుటుంబ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. శివారాధన, గురుస్మరణ, దాన ధర్మాలు చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు. మరి తెలిసిన కంటే ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు
తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.